Hi students, now I am going to explain the grammar topic tenses, topic name. We will continue now. In tenses, past tense, in past tense, third one, past perfect tense. We discuss now. In tenses, past perfect tense. Past tense లో మూడవది సెకండ్ సి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సి హియర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ రెఫర్ టు ద కంప్లీటెడ్ యాక్షన్. పర్ఫెక్ట్ రెఫర్ టు ద కంప్లీటెడ్ యాక్షన్ అంటే ఇక్కడ పాస్ట్ మీన్స్ కంప్లీటెడ్, పాస్ట్ పర్ఫెక్ట్ మీన్స్ ఎప్పుడో జరిగిపోయిన పనిని తెలుపుతుంది. ఇన్ దిస్ టెన్స్ వీ యూజ్ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ హ్యాడ్. In past perfect tense we use helping verb had. Had is used. మీకు ఎక్కడ రాదు హ్యాడ్ అనేది, మనకి ఇక్కడ ఎక్కువ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే వస్తుంది హెల్పింగ్ వెబ్ హ్యాడ్. హ్యాడ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ హ్యావ్, హ్యాస్. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. హ్యాజ్, హ్యాడ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్కు పాస్ట్ టెన్సే హ్యాడ్. సో హ్యావ్, హ్యాజ్ ఆర్ యూజ్డ్ విచ్ టెన్స్? హ్యావ్, హ్యాజ్ ఎక్కడ వాడినాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడినాం. హ్యావ్, హ్యాజ్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడినాం. దాని పాస్ట్ టెన్స్ ఏంటంటే హ్యాడ్. ఏ టెన్స్లో వాడుతున్నాం? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడుతున్నాము. సో ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హెల్పింగ్ వెబ్ హ్యాడ్. పర్ఫెక్ట్ టెన్స్ మీన్స్ కంప్లీటెడ్ యాక్షన్. దట్స్ వై మెయిన్ వెబ్ ఈజ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. మెయిన్ వెబ్ ఈజ్ ఇన్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. పీపీ మీన్స్ థర్డ్ ఫామ్ ఆఫ్ ద వెబ్, V3 ఫామ్, థర్డ్ ఫామ్ ఆఫ్ ద వెబ్. వెర్బ్ యొక్క మూడో రూపాన్ని ఈ టెన్స్లో వాడతాము. ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆల్సో వీ యూజ్ దిస్ V3 ఫామ్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా మనము V3 ఫామ్ వాడాము. నౌ సీ హియర్ ఎగ్జాంపుల్, వెరీ ఈజీ వన్ దిస్ వన్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సీ హియర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ డ్రంక్ మిల్క్. We had drunk milk. You had drunk milk. He had drunk milk. She had drunk milk. It had drunk milk. Rama had drunk milk. They had drunk milk. See here. Had drunk milk. Had drunk. Had drunk. See here. In this tense, remember very easy one. All subjects, first person, second person, third person, singular number, plural number, all persons, all numbers followed had. అన్ని సబ్జెక్టుల ముందు హ్యాడ్ వస్తుంది. అన్నిటికీ హ్యాడ్. ఇక్కడ నువ్వు హ్యావ్, హ్యాజ్ అనేది ఇక్కడ మనకు రాదు. సో రిమెంబర్. సో సీ హియర్, పక్కకు రాశాను. ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, he had, she had, it had, Rama had, they had, ప్లస్ V3. ఇక్కడ నువ్వు హ్యావ్, హ్యాజ్ అనేది వద్దు. ఈ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అన్ని సబ్జెక్టులు హ్యాడ్ని ఫాలో అవుతాయి. హెల్పింగ్ వేర్ గురించి ఇది ఒక్కటే ఇంపార్టెంట్ ఇక్కడ, హ్యాడ్. నౌ సీ ద యూజెస్, దట్ మీన్స్ రూల్స్. రూల్స్ 1, యాజ్ యూజువల్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద పాస్ట్ యాక్షన్ డన్ before another past action. Past perfect tense is used to denote the past action done before another past action. Past action అంటే ఏంది? అయిపోయిన పని. Past action done before another past action అంటే అయిపోయిన పని. ఒక పని అయిపోకముందే ఇంకొక పని జరుగుతుంటుంది. రెండు అయిపోయిన పనులే అంటే జరిగిపోయిన పనిని తెలిపేదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎట్లడో చూద్దాం. సీ హియర్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ యూజెస్ మీకేం అడగడు. సీ ద ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. I had taken coffee before I came to the class. Two actions were over here. In this sentence we have two actions. Happened, two actions in this sentence. ఈ వాక్యంలో రెండు పనులు అయినవి. ఏంటంటివి? ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ, నేను కాఫీ తాగితిని. ఐ కేమ్ టు ద క్లాస్, నేను క్లాస్కి వచ్చితిని. అండర్స్టాండ్ ప్రాపర్లీ, మంచిగా అర్థం చేసుకోండి. టూ యాక్షన్స్ ఆర్ కంప్లీటెడ్. I had taken coffee, I came to the class. సో ఇక్కడ మీరు చూస్తే ఏ పని ముందు జరిగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏంది? ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ
నేను కాఫీ తీసుకుంటుని. ఎప్పుడు? బిఫోర్ ఐ కేమ్ టు ద క్లాస్. నేను క్లాస్కి వచ్చే ముందు కాఫీ తీసుకుంటుని. క్లాసుకు వచ్చే ముందు కాఫీ తీసుకుంటుని. ఈ రెండు పనులు ఏది ముందు జరిగింది? కాఫీ తీసుకోవడమా, క్లాస్కు రావడమా? కాఫీ తీసుకోవడం ముందు జరిగింది. కాబట్టి ఇది ఏ టెన్స్ వాడినాం? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలి. ఫస్ట్ యాక్షన్, రెండు పనులలో ఫస్ట్ యాక్షన్ ఏ టెన్స్? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఐ హ్యాడ్ టేకెన్. అయిన తర్వాత ఏం రాయాలి? నువ్వు కళ్ళు మూసుకొని మనం హ్యాడ్ రాయాలి అంతే. ఇక్కడికి నువ్వు సబ్జెక్ట్ చూడవలసిన అవసరం లేదు. ఐ ఉందా, ఉయ్ ఉందా, యూ, ఐ, షీ, ఇట్ ఏం చూడవలసిన అవసరం లేదు. ఏదున్నా నువ్వు హ్యాడ్ రాయి. ప్లస్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టేక్ ఏంది? V3 ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఎదురైంది నీకు. టేక్ ఏమైంది? టేక్, టుక్, టేకెన్. సో ఐ హ్యాడ్ టేకెన్ ఆన్సర్. నౌ సీ సెకండ్ ఎగ్జాంపుల్. హీ వెంట్ హోమ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్. హీ వెంట్ హోమ్, అతడు ఇంటికి వెళ్ళాను. ఇదొక పని. హీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్, పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఈ రెండిట్లో ఏ పని ముందు జరిగింది? అండర్స్టాండ్? ఏ పని ముందు జరిగింది? ఇంటికి వెళ్ళడమా, పని అయిపోవడమా? పని కంప్లీట్ చేయడం ముందు జరిగింది. సో దీన్ని ఏ టెన్స్ చెప్పినాం? పాస్ట్ పర్ఫెక్ట్. చూడండి, హీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్, అతని పని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎక్కడ పోయాడు? హీ వెంట్ హోమ్, ఇంటికి వెళ్ళాడు. హీ వెంట్ హోమ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్. ఆఫ్టర్, తరువాత. ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్, పని పూర్తి చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఇట్లా ఈ టెన్స్ మనకు రెండు పనులను చూపిస్తుంటారు. See here, rule 2. Observe here one more thing. Before, after. The sentences we have before, after conjunctions are used. మనం ఈ టెన్స్లో ఏమొస్తున్నాయి? బిఫోర్, ఆఫ్టర్ అనే కంజంక్షన్స్ వస్తుంటవి. రిమెంబర్. నౌ సీ క్లియర్లీ. నౌ ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. విల్ డిస్కస్ నౌ. రూల్ 2. రిమెంబర్, when two actions are said to have happened one after the other, when two actions are said to have happened one after another means when the two actions were completed one after another action, ఒకదాని పని తర్వాత అంటే ఒక పని తర్వాత ఇంకో పని జరిగినప్పుడు, ఒక పని తర్వాత ఇంకో పని జరిగినప్పుడు, the action that happened first is, ఫస్ట్ జరిగిన పనిని in the past perfect tense, past perfect అని చెప్పాలి. అండ్ ద యాక్షన్ దట్ హ్యాపెండ్ లేటర్ ఈజ్, రెండో పనిని అంటే తర్వాత జరిగిన పనిని ఈజ్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. దట్ మీన్స్ ఇన్ ద పాస్ట్ వెన్ ద టూ యాక్షన్స్ వర్ కంప్లీటెడ్, గతంలో ఎప్పుడైనా రెండు పనులు జరిగినప్పుడు ద ఫస్ట్ యాక్షన్ ఈజ్ సెట్ టు బి ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్, మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ద సెకండ్ యాక్షన్ ఈజ్ సెట్ టు బి ఇన్ ద సింపుల్ పాస్ట్, రెండో జరిగిన పని రెండోసారి అంటే రెండో పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే దట్ మీన్స్ హియర్, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దిస్ టెన్స్ ఆల్సో కాంబినేషన్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆల్సో కాంబినేషన్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ కాంబినేషన్లో వచ్చింది. నిన్న కూడా మనం చూసినాం, ఇంతకుముందు వీడియోలో కూడా ఏం చూసినాం? పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్. సి రూల్ 2 వన్ మోర్, మళ్ళీ ఒకసారి చూడండి. గతములో రెండు పనులు జరిగినప్పుడు మొదటి పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో, రెండో పనిని సింపుల్ పాస్ట్ టెన్స్. ఇజ్ ఇట్ క్లియర్? సింపుల్. దీన్ని కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చిన ద యాక్షన్ దట్ హ్యాపెండ్ ఫస్ట్ ఈజ్, మొట్టమొదటి పని పాస్ట్ పర్ఫెక్ట్. ద యాక్షన్ దట్ హ్యాపెండ్ లేటర్ ఈజ్, దట్ మీన్స్ సెకండ్ యాక్షన్, రెండో పని సింపుల్ పాస్ట్. దీన్ని ఫస్ట్ యాక్షన్ సెకండ్ యాక్షన్ అంటారు, లేక లేటర్ యాక్షన్ ఎర్లియర్ యాక్షన్ లేటర్ యాక్షన్ అని కూడా అంటారు కొన్నిసార్లు. సో నవ్ విల్ సీ, ఇక్కడ చూడండి. ఆఫ్టర్ ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్ ఐ పోస్టెడ్ ఇట్. నేను లెటర్ రాసిన తర్వాత దాన్ని పోస్ట్ చేసి తిని, అంటే లెటర్ రాయడం అయిపోయింది, పోస్ట్ చేయడం అయిపోయింది. అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్, నేను లెటర్ రాసిన తర్వాత, ఆఫ్టర్ తర్వాత ఐ పోస్ట్ చేసింది. దట్ మీన్స్ వెన్ ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్, ఎప్పుడైతే నేను లెటర్ రాశాను ఐ పోస్ట్ ఇట్, నేను పోస్ట్ చేశాను అంటుండే ఇక్కడ. సో ఫస్ట్ యాక్షన్ ఈజ్ వాట్? ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. లెటర్ రాయడం అనేది ఫస్ట్ పాస్ట్ యాక్షన్, ఫస్ట్ యాక్షన్. ఐ పోస్టెడ్ ఇట్, దాన్ని పోస్ట్ చేయడం అనేది సెకండ్ పాస్ట్ యాక్షన్. టూ పాస్ట్ యాక్షన్స్ హియర్, టూ యాక్షన్స్ ఆర్ పాస్ట్, రెండు గతంలో జరిగిన పనులే. టూ యాక్టివిటీస్ ఆర్ పాస్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడో గతంలో, నాట్ ప్రజెంట్.
ఫస్ట్ పాస్ట్ యాక్షన్, సెకండ్ పాస్ట్ యాక్షన్ అంటే రెండు కూడా గతంలో జరిగిన పనులే. సో ఐ హ్యాడ్ రిటర్న్ ఎ లెటర్, నేను లెటర్ రాసిని, ఫస్ట్ పాస్ట్ యాక్షన్, ఫస్ట్ చేసిన పని. సో ఏంటని చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్. ఫస్ట్ యాక్షన్ ఈజ్ సెట్ టు విన్ పాస్ట్ పర్ఫెక్ట్. లెటర్ రాసిన తర్వాత ఏం చేసినావు? ఐ పోస్టెడ్ ఇట్, నేను పోస్ట్ చేసింది. దిస్ ఈజ్ సెకండ్ పాస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్. దిస్ ఈజ్ సెట్ టు బి ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సెకండ్ యాక్షన్ దేంట్లో చెప్పినాం మనం? సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తున్నాము. సో ఈ టెన్స్లో మనకి ఏమొస్తుంది? ఆఫ్టర్ ఆర్ బిఫోర్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇచ్చిన వాక్యం అబ్జర్వ్ చేస్తే ఉంటుంది, ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ ఉంటుంది. రిమెంబర్, ఆఫ్టర్ బిఫోర్లు ఉందంటే మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నింపాలి. నిన్న టెన్స్లో ఏం చూసినాం? జస్ట్ బిఫోర్ టెన్స్లో వెన్ వైల్ చూసినాం. చూడండి, అంటే పాస్ట్ కంటిన్యూ వస్తువుని కాంబినేషన్ వచ్చింది సింపుల్ పాస్ట్ టెన్స్. అప్పుడు ఏం చూసినాం? వెన్ వైల్ కంజంక్షన్స్. ఓకే, క్లియరా? ఇప్పుడు మనకు పాస్ట్ టెన్స్లో ఉన్నాయి 3 టెన్సులు. ఫస్ట్ సింపుల్ పాస్ట్, సెకండ్ పాస్ట్ కంటిన్యూస్, థర్డ్ పాస్ట్ పర్ఫెక్ట్. ఫస్ట్ సింపుల్ పాస్ట్ ఏం చేస్తుందంటే పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ అదే సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ ఉన్నప్పుడు సింపుల్ పాస్ట్ వెన్ వైల్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉన్నప్పుడు సింపుల్ పాస్ట్ ఆఫ్టర్ బిఫోర్ వస్తుంది. దిస్ ఈజ్ క్లియర్. నౌ సీ ద ఎక్సర్సైజ్. ఒకసారి మళ్ళీ ఎక్సర్సైజ్ చూద్దాం, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఐ డాష్ టైప్ ద లెటర్. ఐ డాష్ ఎగ్జామినేషన్ మోడల్ ఇట్లా ఇస్తాడు మీకు. ఐ డాష్ టైప్ ద లెటర్ బిఫోర్ ద ఆఫీస్ కేమ్. ఆఫీసుకు రాకముందే నేను లెటర్ టైప్ చేసేది. ఫస్ట్ యాక్షన్ ఈజ్ ఐ హ్యాడ్ టైప్డ్ ద లెటర్. లెటర్ని టైప్ చేయడం ఫస్ట్ యాక్షన్. ద ఆఫీస్ కేమ్ సెకండ్ యాక్షన్. బిఫోర్ ద ఆఫీస్ కేమ్ అంటే ఇక్కడ చూడండి బిఫోర్ ఉంది, అంటే ఆఫీసుకు రాకముందే లెటర్ టైప్ చేసినట్టుండి. ఇక్కడ నేను టైప్ చేసినట్టుండు. సో ఫస్ట్ యాక్షన్ ఈజ్ వాట్? ఐ టైప్ ద లెటర్ అనేది ఫస్ట్ యాక్షన్. సో ఈ ఫస్ట్ యాక్షన్ మనం ఏంటని చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్గా చెప్పాలి. కాబట్టి ఆన్సర్ అనేది ఐ తర్వాత హెల్ప్ యువర్ వ్యవస్థది హ్యాడ్ ప్లస్ టైప్ ఏమైంది? టైప్డ్. ఐ హ్యాడ్ టైప్డ్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ బిఫోర్ కనిపిస్తుంది కదా. ఈ సెంటెన్స్లో బిఫోర్ చూసిన వెంటనే ఫిల్ ఇన్ ద బ్లాంక్ మనం ఏం రాయాలి? పాస్ట్ పర్ఫెక్ట్గా నింపాలి. ఇక్కడ చూస్తే మీకు ద ఆఫీస్ కేమ్ సింపుల్ పాస్ట్ టెన్స్ V2 ఫామ్ ఉంటుంది. సో ఐ హ్యాడ్ టైప్డ్ ద లెటర్ బిఫోర్ ద ఆఫీస్ కేమ్. ఆఫీస్ రాకముందే నేను లెటర్ టైప్ చేసింది. సెకండ్ వన్, ద చైన్ స్నాచర్ డాష్ ఎస్కేప్ బిఫోర్ ద పోలీస్ అరైవ్డ్. పోలీసు వాళ్ళు రాకముందే ఆ చైన్ స్నాచర్, ఆ గొలుసు లాగేవాడు తప్పించుకుపోయాడు. ఈ రెండింటిలో ఏది ముందు జరిగింది? పోలీసు వాళ్ళు రాకముందే ఈ చైన్ స్నాచర్ గొలుసు లాగేవాడు, గొలుసు దొంగ తప్పించుకొని పోయాడు. ఈ రెండింటిలో ఏది జరిగింది? గొలుసు దొంగ తప్పించుకోవడం ముందు జరిగింది, పోలీసులు రాకముందే. అండర్స్టాండ్ ప్రాపర్లీ. సో ద చైన్ స్నాచర్ హ్యాడ్ ఎస్కేప్డ్. దట్ మీన్స్ ఆన్సర్ అయింది ఇక్కడ చైన్ స్నాచర్ తర్వాత ఏం రాయాలి? హ్యాడ్. ఇక్కడ నువ్వు సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ ఏం చూడకండి, ఐ ఉయు ఏం చూడొద్దు. ఇక్కడ సబ్జెక్ట్ పక్కన ఏం రాయాలి? హ్యాడ్ ప్లస్ ఎస్కేప్ అయింది V1 ఉంది, ఎక్కడ చేంజ్ చేయాలి? V3కి. సో ఎస్కేప్డ్ హ్యాడ్ ఎస్కేప్డ్ ఆన్సర్. ఈ ఆఫ్టర్ బిఫోర్ సెంటెన్స్ చూడగానే పాస్ట్ పర్ఫెక్ట్లోకి నింపాలి. నౌ సీ హియర్ థర్డ్ వన్, హీ టోల్డ్ మీ హర్ నేమ్. ఆమె పేరు చెప్పాను. ఆఫ్టర్ షీ డాష్ గాన్ అవుట్. ఆమె బయటికి వెళ్ళిన తర్వాత ఆమె పేరు చెప్పింది. షీ డాష్ గో అవుట్ అంటాం ఇక్కడ. షీ డాష్ గో అవుట్ అంటే ఆమె బయటికి వెళ్ళిన తర్వాత ఆమె పేరు చెప్పింది. సో హియర్ ఆఫ్టర్ వచ్చింది చూడండి ఇక్కడ మనకు. సో ఆన్సర్ ఏంది? షీ డాష్ హెల్ప్ యువర్ ఏమడాలి? హ్యాడ్ ప్లస్ గో ఏమైంది? V3 గాన్. షీ హ్యాడ్ గాన్ అవుట్ ఆన్సర్. హ్యాడ్ ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి హెల్ప్ యువర్ ప్లస్ మెయిన్ వర్బ్ ఎక్కడ మార్చాలి? థర్డ్ ఫామ్లోకి మార్చాలి. సీ హియర్ ఆఫ్టర్ హీ డాష్ గో ఐ వెంట్ టు స్లీప్. ఆఫ్టర్ హీ డాష్ గో ఐ వెంట్ టు స్లీప్. అతడు వెళ్ళిపోయిన వెంటనే నేను నిద్రకి వెళ్ళిపోయినా అంటే నేను నిద్రకు పోయినా అంటే అర్థమైంది. ఇక్కడ వెంట చూడు సింపుల్ పాస్ట్ టెన్స్ ఇచ్చింది, ఇక్కడ కూడా టోల్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఆఫ్టర్ వచ్చింది కాబట్టి ఏ టెన్స్? పాస్ట్ పర్ఫెక్ట్ నింపాలి. సో హీ తర్వాత ఏమొస్తుంది? హ్యాడ్.
go, gone. After he had gone, I went to sleep. సో ఓకే, సెంటెన్స్లో బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ డెఫినెట్గా వస్తుంటుంది. కంజంక్షన్స్ గుర్తుపట్టండి. నెక్స్ట్ వెంటనే హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ చేంజ్ చేయండి ఇక్కడ, అంటే మెయిన్ వెర్బ్ థర్డ్ ఫామ్లోకి మార్చండి. సి ఫిఫ్త్ ఎగ్జాంపుల్, హీ పోస్టెడ్ ద లెటర్ ఆఫ్టర్ హీ డాష్ చెక్ ద అడ్రస్. అతడు అడ్రస్ని చెక్ చేసిన తర్వాత లెటర్ పోస్ట్ చేసిండు. సో సి హియర్ పోస్టెడ్ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఇక్కడ ఉంది. ఆఫ్టర్ వచ్చింది, సెంటెన్స్లో ఆఫ్టర్ ఉంది. సో హెల్ప్ మీ ఏం రాయాలి, ఈ హ్యాడ్ ప్లస్ చెక్ ఏమైంది, చెక్డ్. ఈ హ్యాడ్ చెక్డ్, చెక్డ్. ఈ పోస్టెడ్ ద లెటర్ ఆఫ్టర్ ఈ హ్యాడ్ చెక్డ్. హ్యాడ్ చెక్డ్ ఆన్సర్. సి హియర్ అన్నిట్లో హ్యాడే ఉంటుంది. ఫస్ట్ వన్ హ్యాడ్ టైప్డ్, సెకండ్ వన్ హ్యాడ్ ఎస్కేప్డ్, థర్డ్ వన్ హ్యాడ్ గాన్, ఫోర్త్ వన్ హ్యాడ్ గాన్, ఫిఫ్త్ వన్ హ్యాడ్ ఇస్ చెక్డ్. దీస్ ఆర్ ద ఆన్సర్స్. సో హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ ప్లస్ మెయిన్ వెర్బ్ V3 ఫామ్లోకి మార్చాలి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. సో ఇంతవరకు మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4, పాస్ట్ టెన్స్లో ఉన్న ఈ 3 ఇంపార్టెంట్. కాకపోతే పాస్ట్ టెన్స్లో చివరిది ఏంటంటే సెకండ్ డి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఇస్ ద లాస్ట్ వన్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ విల్ సీ నౌ. ఇన్ దిస్ టెన్స్ వీ యూజ్ వాట్, హెల్పింగ్ వెర్బ్స్ హ్యాడ్ బీన్. హెల్పింగ్ వెర్బ్ ఏమర్థం, హ్యాడ్ బీన్. ఒకసారి ఊహించుకోండి, హ్యాడ్ బీన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమొచ్చినాయి. ఇట్లా మీరు కంపేర్ చేసుకోండి టెన్సెస్, ఈజీ గుర్తుంటుంది. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడగానే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గుర్తు రావాలి. దాంట్లో హెల్ప్ వెర్బ్ ఏమొచ్చింది, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వచ్చింది. దాని పాస్ట్ టెన్సే హ్యాడ్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ బీన్ వచ్చింది. నెక్స్ట్ ఆల్రెడీ మీకు తెలుసు, కంటిన్యూస్ టెన్స్ రెఫర్ టు ద ఇంగ్ ఫామ్, V4 ఫామ్. whether it is present continuous or past continuous or present perfect continuous or past perfect continuous, ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా ఇంగ్ ఫామ్ అనేది వస్తుంటుంది మెయిన్ వెర్బ్. సి ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ డ్రైవింగ్. ఇక అన్ని సబ్జెక్టులకు నేను ఇక్కడ రాయలేదు, గుర్తుపెట్టుకోండి. ఐ దగ్గర నుంచి దే వరకు అన్నిటికీ హ్యాడ్ బీనే. ఐ హ్యాడ్ బీన్, వీ హ్యాడ్ బీన్, యూ హ్యాడ్ బీన్, హీ హ్యాడ్ బీన్, షీ హ్యాడ్ బీన్, ఇట్ హ్యాడ్ బీన్, రామ హ్యాడ్ బీన్, దే హ్యాడ్ బీన్. అని మీకు తెలుసు అవి, అందుకని ఇక్కడ రాయలేదు నేను. డ్రైవింగ్ ఏ కార్, డ్రైవింగ్ ఇంగ్ ఫామ్, V4 ఫామ్. నౌ సి ఓన్లీ వన్ రూల్, దీంట్లో మనకు యూజెస్ ఒక్కటే ఉంది ఇక్కడ. ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీన్స్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఇక్కడ రాసింది ఇక్కడ రాసిన హ్యాడ్ బీన్, V4 రాసిన కదా. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4. అదేందో అనుకునేది ఇక్కడ బ్లాక్ బోర్డ్ సరిపోక ఇక్కడ రాసిన హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఇక్కడ రాసిన సేమ్ ఇదే. ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 షోస్ దట్ ఏం చూపిస్తుందంటే సంథింగ్ హ్యాడ్ బీన్ హ్యాపెనింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. గతంలో ఒక సమయంలో కొనసాగుతున్న పని, కొంతకాలం కొనసాగుతున్న పని. ఈ టెన్స్ కూడా చాలా కష్టం మనం వాడడం నిజ జీవితంలో. లీడింగ్ అప్ టు అనదర్ ఈవెంట్, అంతలోని ఇంకొక పని జరిగింది. గతంలో కొంతకాలం పని కొనసాగుతుంటే ఇంకొక పని జరిగింది. ఆర్ పాస్ట్ పాయింట్ ఆఫ్ టైం, ఈ పని కూడా గతంలో జరిగింది కొంతకాలంలో. చూద్దాం. సియర్ వన్ ఎగ్జాంపుల్ ఇక్కడ, ఐ డాష్ సింగ్ ఏ సాంగ్ ఫర్ 5 minutes వెన్ మై ఫ్రెండ్ కేమ్. ఇక్కడ మీకు ఈ టెన్స్లో కూడా ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. చూడండి, ఐ డాష్ సింగ్ ఏ సాంగ్ ఫర్ 5 minutes వెన్ మై ఫ్రెండ్ కేమ్. కేమ్ V2 ఫామ్, ఇంకో పని జరిగింది. పాస్ట్ టెన్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఐ డాష్ సింగ్ ఏ సాంగ్ ఫర్ 5 minutes, నేను పాట పాడబట్టి అప్పటికే 5 నిమిషాలు అవుతుంది. వెన్ మై ఫ్రెండ్ కేమ్, మా ఫ్రెండ్ వచ్చే సమయానికి. మా ఫ్రెండ్ రావడం అయిపోయింది, పాట పాడడం కూడా అంత అయిపోయింది.
కానీ మా ఫ్రెండ్ వచ్చే సమయానికి నేను పాట పాడబట్టి 5 నిమిషాలు అవుతూ ఉండేను, ఇప్పుడు కాదు, గతంలో ఎప్పుడో. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనకు ఫర్ వస్తుంది ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్. చూడండి, వెన్ మై ఫ్రెండ్కి వెన్ కూడా వచ్చింది. సో ఈ టెన్స్లో మనం హెల్ప్ మీ ఏం రాయాలి? హ్యాడ్ బీన్. హెల్ప్ మీ ఏంది? హ్యాడ్ బీన్ ప్లస్ సింగ్ ఏమైంది? సింగింగ్. హ్యాడ్ బీన్ సింగింగ్. హ్యాడ్ బీన్ సింగింగ్ ఆన్సర్. హ్యాడ్ బీను ప్లస్ సింగ్ ఫామ్. హ్యాడ్ బీను సింగ్ ఏమైంది? సింగింగ్ అయింది. తక్కువ ఈ టెన్స్ అడగడం ఎగ్జామినేషన్లో. సురేషన్ డాష్ డూ రీసెర్చ్ ఫర్ 2 years. సురేషన్ రీసెర్చ్ చేయబట్టి 2 years అయింది అప్పటికే. ఎప్పటికి? వెన్ హిజ్ సిస్టర్ జాయిన్డ్ ద యూనివర్సిటీ. జాయిన్డ్ V2 ఫామ్. వెన్ హిజ్ సిస్టర్ జాయిన్డ్ ద యూనివర్సిటీ. ఎప్పుడైతే వాళ్ళ చెల్లె యూనివర్సిటీలో జాయిన్ అయిందో అప్పటికే సురేషన్ రీసెర్చ్ చేయబట్టి 2 సంవత్సరాలు అవుతూ ఉండేను. ఇంత పెద్దగా ఉంటుంది దాని మీనింగ్. సో ఆన్సర్ ఏంది? సురేషన్ డూ హ్యాడ్ బీన్ డూయింగ్. సురేషన్ హ్యాడ్ బీన్ డూయింగ్. డూ ఏమైంది? డూయింగ్ అయింది. హ్యాడ్ బీన్ ఆన్సర్. హ్యాడ్ బీన్ డూయింగ్. ఇలా కూడా ఫర్ 2 years, ఫర్ 3 years. సో దిస్ ఈజ్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా మనకి ఏంటంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 ఇంపార్టెంట్ రిమెంబర్, బాగా చూసుకోండి. ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ దీస్ 4. నెక్స్ట్ కమ్ టు ద పాస్ట్ టెన్స్. ఇన్ పాస్ట్ టెన్స్ ఆల్సో 3 ఇంపార్టెంట్. వాట్ ఆర్ దే? సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దీస్ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ టెన్స్లు ఏది చదువుతున్నప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ సెయింగ్ వన్స్ అగైన్ రిమెంబర్ హెల్పింగ్ వెర్బ్. ఆ టెన్స్ పేరు చెప్పగానే నీకు హెల్పింగ్ వెర్బ్ గుర్తు రావాలి. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ విచ్ ఫామ్. మెయిన్ వెర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది? V1 ఉంటుందా, V2 ఉంటుందా, V3 ఉంటుందా, ఇంగ్ ఫామ్ ఉంటుందా? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండికేటర్స్, టైం ఇండికేటర్స్. ఆ టైం ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం ఇంపార్టెంట్ ప్రతి టెన్స్లో. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అన్నాం అనగానే మనకు ఇలా ఏమొచ్చినాయి? 2 వచ్చినాయి. ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ వచ్చింది. అట్లా మనకు గుర్తు రావాలి పాస్ట్ పర్ఫెక్ట్లో. అదే పాస్ట్ కంటిన్యూస్ అన్నాం, అలా ఏమొచ్చింది? వెన్ వైల్ వచ్చింది. ఇట్లా టెన్స్ పేరు చెప్పగానే మన మైండ్లో దాని గురించి కొంచెం ఐడియా రావాలి. బట్టి పట్టకండి, బై హార్ట్ చేసి గుర్తుండవు. సో విత్ దిస్ పాస్ట్ టెన్స్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.